కూడా ఎంకరేజ్. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ అవార్డ్స్ కార్యక్రమం విజయవంతమైందని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. అవార్డులను ప్రదానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు కృతజ్ఞతలు చెప్పారు. ఏపీలోనూ త్వరలో సినిమా అవార్డులు ఇవ్వడం ప్రారంభమవుతుందన్నారు. పురస్కార విజేతలు ఎన్ని పనులున్నా ఖచ్చితంగా వచ్చి స్వీకరించాలని ఆయన కోరారు. జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరు. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేట్ను మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డును స్వీకరించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్ అర్థం చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను. సో అలాగే నిన్న ఇంత బిగ్ ఈవెంట్లో సో డెఫినెట్గా చిన్నవి మిస్టేక్స్ కనుక్కోవచ్చు. అంత పెద్ద ఆర్గనైజేషన్లో జరిగే కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల అయి ఉండొచ్చు, తప్పులు జరుగుతాయి. అలా ఎవరికన్నా ఎక్కడన్నా చిన్న ఈ కమ్యూనికేషన్ దానివల్ల ఎక్కడన్నా మీరు హర్ట్ అయి ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సో ఎఫ్డీసీ తరఫున చైర్మన్గా నేనే క్షమాపణ కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ఆర్గనైజ్ చేశాం కాబట్టి అందరినీ ఈవెంట్ కంప్లీట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాదే. ఎక్కడన్నా డెఫినెట్గా ఇలాంటివి జరిగి ఉంటే నేను ముందు జాగ్రత్తగానే నేను చెప్తున్నాను. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరు. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేట్ను మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డును స్వీకరించాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికీ దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అండ్